మన పాడి పశువులకు గాయాలు అవ్వడం సాధారణం. కానీ కొన్ని గాయాలు ఎంత మందులు వాడినా, ఎన్ని స్ప్రేలు కొట్టినా తగ్గవు. అవి ముదిరిపోయి పశువుకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ వీడియోలో మనం గాయం ఎంత పాతదైనా, ఎంత లోతుదైనా కేవలం 3 రోజుల్లో నయం చేసే ఒక సూపర్ ఫార్ములా తెలుసుకుందాం. గాయం తగ్గకపోవడానికి అసలు కారణం మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే గాయం పైన మందు వేయడం. గాయం లోపల వరకు శుభ్రం చేయకపోతే అది ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా లంపీ స్కిన్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు చర్మం లోపల కండరాలు బాగా దెబ్బతింటాయి. దానివల్ల గాయం పెద్దగా అవుతుంది. గాయం లోపల వరకు రోజుకు మనం 2 సార్లు డ్రెస్సింగ్ చేయడం తప్పనిసరిగా ఉండాలి. మొండి గాయాల కోసం సాధారణ యాంటీబయాటిక్స్ సరిపోవు. వీటికి లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్స్ వాడాలి. దాంట్లో మొదటిది ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్. ఇది గాయాలను చాలా బాగా తగ్గిస్తుంది. అయితే ఇది పశువులకు కొంత ఇరిటేషన్ కలిగిస్తుంది. అలాగే పాలిచ్చే పశువుల్లో పాల దిగుబడి తగ్గిస్తుంది. తరువాతది ఫార్టిఫైడ్ ప్రొకైన్ పెనిసిలిన్ ఇంజెక్షన్. ఇది కూడా మొండి గాయాలకు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంజెక్షన్ స్ట్రెప్టోపెనిసిలిన్. ఇది కూడా గాయాలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. డిస్టిల్ వాటర్లో కలిపి చేయాలి. ఒక్కొక్కసారి పౌడర్ని గాయాలకు కొబ్బరి నూనెలో కలిపి కూడా రాయొచ్చు. ఈ ఇంజెక్షన్లు పశువు బరిని బట్టి కండరానికి మాత్రమే ఇవ్వాలి. అలాగే ఇంజెక్షన్లతో పాటు పశువుల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇంజెక్షన్లు ఇవ్వాలి. మందుల కంటే ముఖ్యం పశువులు లోపల నుండి పోరాడే శక్తిని కలిగి ఉండడం. గాయం త్వరగా మానడానికి రోగ నిరోధక శక్తిని పెంచే ఇంజెక్షన్లు ఇవ్వాలి. దానిలో మొదటిది విటమిన్ సి ఇంజెక్షన్. ఇది గాయాన్ని త్వరగా మానిపేలాగా చేస్తుంది. ఇది పశువు శరీర బరువును బట్టి 15 నుండి 20 ml వరకు చర్మం క్రింద ఇవ్వాలి. తర్వాత మల్టీ మినరల్ ఇంజెక్షన్. ఇందులో కాఫర్, జింక్ ఉంటాయి. ఇవి గాయం త్వరగా పూడుకుపోయేలా చేస్తుంది. అలాగే వీటితో పాటు గాయానికి పురుగులు కట్ట పట్టినప్పుడు, అలాగే గాయం పైన తగ్గడానికి స్ప్రేలు వాడాలి. దీనికి స్కిన్ హీల్ అనే స్ప్రే బాగా పనిచేస్తుంది. ఈ స్ప్రే గాయం మీద కొట్టడం వలన ఈగలు కట్ట వాలకుండా గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన ఇంజక్షన్లతో పాటు ఈ టాబ్లెట్లని టిష్యూ ఎయిడ్ బోలస్ రోజుకు 3 చొప్పున ఉదయం మరియు సాయంత్రం 5 రోజుల పాటు వాడితే గాయం చాలా త్వరగా మానుతుంది. అలాగే వీటితో పాటు క్రింద హోమియోపతి మందులు కూడా వాడచ్చు. గాయం చీమ పట్టకుండా ఎర్రగా ఉంటే దీనికి హెపార్ సల్ఫ్ 200 మందుని తీసుకుని ఉదయం 20 చుక్కలు, సాయంత్రం ఉదయం 20 చుక్కలు దానాలో కానీ మేతలో కానీ వేసినట్లయితే గాయాన్ని తొందరగా మానుపుతుంది. అలాగే గాయానికి చీమ పట్టి ఉంటే దానికి సైలీసియా 200 పొటాషియం మందును వాడినట్లయితే గాయం చీమగడ్డ పగిలిపోయి త్వరగా మానే అవకాశం ఉంటుంది. పశువుల గాయాలకు చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. గాయాన్ని శుభ్రం చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించాలి. అలాగే పశువులకి ఇంజక్షన్లు ఇచ్చేటప్పుడు పశువును శరీర బరువును బట్టి సరైన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. మోతాదు ఎక్కువైతే పశువు ఆరోగ్యానికి ప్రమాదం. ప్రెగ్నెంట్ యానిమల్స్ గర్భంతో ఉన్నట్లయితే ఆక్సిటెట్రాసైక్లిన్ వంటి కొన్ని ఇంజక్షన్లను వాడకూడదు. ఎందుకంటే అవి గర్భస్రావానికి కారణం కావచ్చు. అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంజక్షన్ చేయాలి. అలాగే గాయంలో పురుగులు పడకుండా డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఈగలు వాలకుండా జాగ్రత్తగా వహించాలి. యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేసినప్పుడు గాయం తగ్గుతున్నట్టు అనిపించిన 3 నుంచి 5 రోజులు కోర్సు చేయాలి. కేవలం మందులు వేయడమే కాకుండా పుండ్లకు డ్రెస్సింగ్ చేయడం, సరైన యాంటీబయాటిక్స్ ఎంచుకోవడం,
అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ ఇంజెక్షన్లు చేయడం వల్ల ఎంతటి మందు గాయాలైనా 3 రోజుల్లో తగ్గుతుంది.